వ్యాపార రంగంలో సాంకేతికంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా పరుగులు తీయాలని ప్రముఖ సినీ సెలబ్రిటీలు అన్నారు. బంజారాహిల్స్లోని ప్రసాద్ ల్యాబ్స్లో మనడా ఎంబ్రాయిడరీ మెషిన్ సొల్యూషన్స్ టీవీసీని టాలీవుడ్ సీనియర్ నటులు అన్నపూర్ణమ్మ, కవిత, యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ యమునా కిషోర్, టెలివిజన్ నటులు కౌశిక్, సెల్వరాజ్, గిరీష్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నటి కవిత మాట్లాడుతూ ప్రతి రంగం సాంకేతికంగా పరుగులు తీస్తోందన్నారు. రిక్వెస్ట్ చేస్తున్నాం. బీహారు, వెస్ట్ బెంగాల్ అన్ని ఆల్ ఓవర్ ఇండియా నుండి మనం హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్స్ చేస్తున్నాము. ఒక 35 వెరైటీస్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ ఉన్నాయి ఆంధ్రాలో. ప్రభుత్వము హ్యాండ్లూమ్ వీవర్స్ని కొంచెం వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్స్ అన్నీ అమ్ముడుపోతానికి, తర్వాత సిటిజన్స్కి మంచి ప్రైజెస్లో దొరకాలంటే ఎగ్జిబిషన్ ఒక మంచి వెన్యూ. ఇక్కడ కస్టమర్స్ వచ్చి చాలా అంటే షాప్స్లో వాళ్ళు వేసే వెయిటేజెస్ ఏమీ లేకుండా ప్రభుత్వం ఇచ్చే సాయంతో వాళ్ళు ప్రొడక్షన్ ప్రైస్లో వాళ్ళు అమ్మగలుగుతారు. ప్రభుత్వం ఏమో వాళ్ళకి టీఏడిఏ తర్వాత ఈ స్టాల్ ఫ్రీగా ఇష్టం జరుగుతుంది. ఇప్పుడు మంచి క్రిస్మస్ సీజను, న్యూ ఇయర్ తర్వాత సంక్రాంతి వస్తుంది కాబట్టి హైదరాబాద్ వాసులందరూ వచ్చి ఇక్కడ మంచిగా మన సత్యసాయి నిగమంలో హ్యాండ్లూమ్స్ చేనేతలు కొనుక్కోవాలని కోరుతున్నాను. మీ అందరికీ తెలుసు, చేనేతలు ఈరోజు ఈ పరిశ్రమ ఒకప్పుడు మన దేశము అన్నిట్లో ఫస్ట్ ఉండేది. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్గా 95% హ్యాండ్లూమ్స్ మన ఇండియాలోనే జరుగుతాయి. తెలంగాణ ఆంధ్ర బైఫికేట్ కానప్పుడు మనకి చాలా ఎక్కువ వెరైటీస్ కూడా ఉండేవి. ఇప్పుడు కూడా తెలంగాణలో చాలా వెరైటీస్ ఉన్నాయి, ఆంధ్రాలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ